ఫార్మాట్ ఏదైనా సరే శ్రేయస్ అయ్యర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడడంలో ముందుంటాడు. కొంతకాలంగా నిలకడగానే రాణిస్తున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఇరగదీస్తున్నాడు. ఐపీఎల్లోనూ క్లిక్ అయ్యాడు. ప్లేయర్గా, కెప్టెన్గా మరో లెవెల్ చూపించాడు. పంజాబ్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ఓడినా ఓవరాల్గా శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. 3 జట్లను ఫైనల్కు తీసుకెళ్లిన కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా కెప్టెన్కు కావాల్సిన అన్ని లక్షణాలు అయ్యర్లో ఉన్నాయనుకునేలా రాణించాడు. అదే సమయంలో ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ బరిలో దిగడం పక్కా అని అభిమానులు భావించారు. కానీ అయ్యర్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు. టెస్టులకు కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టులో అయ్యరుంటే బాగుండేదనే చర్చ జరుగుతూనే ఉంది. శ్రేయస్కు అన్యాయం జరిగిందని కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతూనే ఉన్నారు. టెస్టు జట్లోకి శ్రేయస్ అయ్యర్ను తీసుకోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రియాక్ట్ అయ్యాడు. ఇంగ్లండ్ టూర్కు అయ్యర్ను ఎంపిక చేస్తే బాగుండేదన్నాడు. ఏడాదిగా అయ్యర్ అత్యుత్తమ ప్రదర్శనను ఇస్తున్నాడని గుర్తు చేశాడు. జట్టులో ఉండాల్సిన ఆటగాడు బయట ఉన్నాడన్నాడు. ఒత్తిడిలోనూ శ్రేయస్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. బాధ్యతలను అర్థం చేసుకుంటున్నాడన్నాడు. బ్యాటింగ్లో బలహీనతల నుంచి బయటపడ్డాడని గంగూలీ అన్నాడు. షార్ట్ బంతులను ఇప్పుడు సమర్థంగా ఎదుర్కొంటాడని శ్రేయస్కు మద్దతుగా నిలిచాడు. ఇంగ్లండ్తో సిరీస్లో చేరితే అయ్యర్ ఆటను చూడాలని ఉందన్నాడు. టెస్ట్ కెరీర్లో శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 24 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 36.86 యావరేజ్తో 811 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్తోనే చివరి టెస్ట్ మ్యాచ్ను అయ్యర్ ఆడాడు. ఇంగ్లండ్తో ఓవరాల్గా 3 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. 23 యావరేజ్తో 138 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 35 పరుగులు. 2022లో ఇంగ్లండ్ గడ్డపైన ఒక టెస్ట్ ఆడాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 34 పరుగులే సాధించాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ శ్రేయస్ అయ్యర్లో పరిణితి కనిపిస్తోందని, నిలకడగా ఆడుతున్నాడని మాజీలు అంటున్నారు. శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాడుంటే మిడ్లార్డర్ బలపడుతుందంటున్నారు. కోహ్లీ, రోహిత్ లేని జట్టుకు శ్రేయస్ అవసరం ఉందంటున్నారు.